చారిత్రక ఎర్రకోట తమ ఆస్తి అంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కింది ఓ మహిళ. మొఘల్ సామ్రాజ్య చివరి పాలకుడు బహదూర్ షా జాఫర్ మునిమనవుడైన మీర్జా మహమ్మద్ బేదర్ భక్తు భార్య సుల్తానా బేగం ఎర్రకోటపై తమ కుటుంబానికి వారసత్వ హక్కులు ఉన్నాయని వాదిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమె వాదనను తోసిపుచ్చింది. ఎర్రకోటను అడుగుతున్నారు, ఇదే ప్రాతిపదికన ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ వంటి వాటిని కూడా అడగవచ్చు కదా, ఈ పిటిషన్లో వాదించడానికి ఏముందని ప్రశ్నిస్తూ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. సుల్తానా బేగం ప్రస్తుతం కోల్కతాలోని ఒక మురికివాడలో నివసిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే కొద్దిపాటి పింఛన్తో జీవనం సాగిస్తున్నారు. తన భర్త మీర్జా మహమ్మద్ బేదర్ భక్తును 1960లో బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రభుత్వం గుర్తించిందని, ఆయన మరణానంతరం 1980 నుంచి ఆ పింఛన్ తనకు బదిలీ అయిందని తెలిపింది. అయితే ఆ పింఛన్ డబ్బులు జీవించడానికి ఏమాత్రం సరిపోవడం లేదని, తమ పూర్వీకుల ఆస్తి అయిన ఎర్రకోటను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుందని, దానిని తిరిగి ఇప్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో సుల్తానా బేగం 2021లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకుని సుమారు 150 ఏళ్లు గడిచిన తర్వాత ఎంత ఆలస్యంగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తీవ్ర జాప్యం జరిగిందన్న కారణంతో అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆమె పిటిషన్ను కొట్టివేసింది. అయినప్పటికీ తన పోరాటాన్ని ఆపని సుల్తానా బేగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సుల్తానా బేగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశించాను, కానీ ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పటిక నేను ఎక్కడికి వెళ్ళాలి, భిక్షమెత్తుకోవాలా అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. हाईकोर्ट अगर खारिज कर दी तो कोई बात नहीं है, चलो भाई, मेन तो है सुप्रीम कोर्ट। लेकिन सुप्रीम कोर्ट पे मैं बहुत उम्मीद लगाई थी कि मुझको वहां से इंसाफ मिलेगा, लेकिन आज वो भी उम्मीद खत्म हो गया। अब मैं कहाँ जाऊं, भीख मांगू, बहादुर शाह जफर को बदनाम करूं? आज बहादुर शाह जफर ने अपने वतन के लिए क्या नहीं किया, अपने औलाद को कुर्बान किया, वतन से बेवतन गए, तक तो ताज छीन गया, लेकिन अपने वतन से वो गद्दारी नहीं की तो मैं कैसे करती। हमारे पास भी ऑफर आया था, पेरिस से आया, आपका जेलम, पाकिस्तान में जेलम एक जगह है, वहाँ से लोग मदद करना चाहे, लेकिन हम कहा हम बहादुर शाह जफर को, उनकी कुर्बानी को हम नामेट होने नहीं देंगे, मैं अपना वतन छोड़कर नहीं जाऊंगी। तो एक उम्मीद थी सुप्रीम कोर्ट की, आज वो भी टूट गई।